మెదడు గురించి, మెదడు యొక్క ప్రాధాన్యత గురించి మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. అసలు మన శరీరంలో ప్రధాన భాగమైనటువంటి ఆ మెదడు యొక్క పనితీరును బట్టే మన జీవితంలో విజయం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి మెదడు అద్భుతంగా పనిచేయాలంటే, దాని యొక్క పనితీరుని పెంచాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆహార పదార్థాలు అనేటివి ఎలా ఉంటాయంటే, ఏది మనకు అందుబాటులో ఉంటే దాన్ని తింటూ ఉంటాం. అలా తినడం అనేది సహజమైపోయి ఉంటుంది మన జీవన విధానంలో. కానీ మెదడు యొక్క పనితీరుని పెంచడానికి కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. ఆ ఆహార పదార్థాలని మనం తీసుకోవడం, మన పిల్లలకి అందించడం ద్వారా మెదడు యొక్క పనితీరుని మనం పెంచుకోవచ్చు, దాని యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. అలాంటి ఆహార పదార్థాల్లో ఒక 19 ఆహార పదార్థాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నిడివి ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం, అందరికీ తెలియాల్సినటువంటి అంశం. మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచేటువంటిది, మెదడు యొక్క పనితీరును పెంచేటువంటి ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుందాం. అందులో మొదటిది యాపిల్. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్తో అవసరం లేదని మనందరికీ తెలుసు. కాబట్టి రోజుకు ఒక యాపిల్ తింటే మెదడు యొక్క చురుకుదనం కూడా పెరుగుతుంది. ఎందుకంటే యాపిల్స్లో క్వెర్సెటిన్ అనే ఒక ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడు కణాలు నాశనం కాకుండా చూస్తుంది. దీంతో పాటు నాడీ కణాలకు అవసరమైనటువంటి శక్తిని కూడా ఈ యాపిల్ తినడం ద్వారా లభిస్తుంది. రెండవది పాలకూర. పాలకూరలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఏర్పడేటువంటి ప్రీ రాడికల్స్ ప్రభావాన్ని బాగా తగ్గిస్తాయి. కాబట్టి పాలకూర ఎంతో మంచిది. మూడవది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ కేవలం గుండెకే మంచిదని అందరూ అంటుంటాం కదా, కానీ గుండెకే కాదు, మెదడుకు కూడా చాలా మంచిది. దీనిలో ఉండేటువంటి ఓలియో కెంథాల్ అనేటువంటి రసాయనం మతిమరుపు వంటి సమస్యలను తొలగిస్తుంది. అంతేకాకుండా మెదడు కణాలు ఉత్తేజంగా పనిచేసేలా కూడా ఆలివ్ ఆయిల్ చేస్తుంది. నాలుగవది పసుపు. మనం కూరల్లో వాడుతూ ఉంటాం పసుపు ఎక్కువగా. పసుపులో యాంటీ డిప్రెసెంట్లుగా పనిచేసేటువంటి పలు ఔషధాలు దాగి ఉన్నాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. మెదడు కణాలు నాశనం కాకుండా కూడా ఈ పసుపు చూస్తుంది. కాబట్టి పసుపుని మనం కూరల్లో భాగంగా వేసుకుంటున్నప్పటికీ కూడా దాని యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని వాడితే ఇంకాస్త మెరుగ్గా ఉంటుంది. ఆ తర్వాతది దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో ఉండేటువంటి ఔషధ కణాలు చురుకుదనానికి తోడ్పడతాయి. దీంతో జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా మెదడు కూడా వేగంగా పనిచేస్తుంది. మెదడులోని కణాల వినాశనాన్ని అడ్డుకునేటువంటి శక్తి ఈ దాల్చిన చెక్కకు ఉంది. తర్వాత కాఫీ మనం రోజు తాగుతూనే ఉంటాం. ఈ కాఫీలో ఉండేటువంటి కెఫిన్ అనేటువంటి పదార్థం మెదడు చురుగ్గా పనిచేయడానికి బూస్ట్ లాగా పనిచేస్తుందని కనుక్కున్నారు. కానీ కెఫిన్ అధికంగా ఉండడం వలన దీన్ని ఎక్కువ తీసుకోవడం అనేది ప్రమాదకరం. అందువల్ల రోజుకు ఒక 2 కప్పులు కాఫీ తీసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత చేపలు. ఎక్కువగా చికెన్, మటన్ తినడం అనేది సాధారణం అయిపోతుంటుంది. చేపలు ఎప్పుడూ కానీ మనం తినం, ఎందుకంటే చేపలు కొద్దిగా అసౌకర్యంగా ఉంటాయి తినేటప్పుడు, ముళ్ళు గుచ్చుకోవడం లాంటివి. కాబట్టి చేపల వాడకం అనేది తక్కువే. ఈ చేపల్లో ఒమేగా 3 అనేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నందువల్ల మెదడు చురుగ్గా ఉండడంలో బాగా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ డైట్లో ఉంచుకోవడం వలన బ్రెయిన్ పవర్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చికెన్ తగ్గించుకొని, మటన్ తినడం తగ్గించుకుని చేపలు తినడం అనే దాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. శరీరం మొత్తం మరియు మెదడుకు విస్తరించినటువంటి రక్తనాళాలకు అవసరమయ్యేటువంటి మెగ్నీషియం ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మనం ఆకుకూరల్ని తినడం అనేది ఎంతో మంచిది. ఆ తర్వాతది పెరుగు. చిక్కటి పెరుగులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించిన అన్ని పనులకు, ఇంకా మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది ఒక ఆరోగ్యమైనటువంటి ఆహారం. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు పెరుగుని ఉపయోగించడం అనేది అలవాటుగా చేసుకుంటే ఎంతో మంచిది. ఆ తర్వాత పుదీనా. తాజా పుదీనా వాసన మెదడు యొక్క పనితీరు పెంచడానికి మరియు మెదడు చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి పుదీనా వాడకం కూడా మనం పెంచాలి. మామూలుగా కూరగాయల అంగడికి వెళ్ళినప్పుడు పుదీనాని మనం తిరుపంగా అడుగుతుంటాం. అలా కాకుండా పుదీనాని అది పనిగా మనం వాడడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా పుదీనాతో టీ కాచుకు తాగేటువంటి అవకాశం కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం చూడాలి. తర్వాతది టమాటో. మెదడు కణాలను డ్యామేజ్ చేసేటువంటి ప్రీ రాడికల్స్
వీటి నుండి రక్షించడానికి లైకోపిన్ అనేటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ టమాటాలో ఉంటుంది. కాబట్టి టమాటాని మనం ఎక్కువగా వాడాలి. ఇప్పుడంటే ధరలు పెరిగినాయి కాబట్టి టమాటా జోలికి వెళ్ళలేకపోతున్నాం, కానీ ధరలు తగ్గిన తర్వాత అయినా సరే టమాటాను మనం రెగ్యులర్గా వాడడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత అరటిపళ్ళు మెదడు పెరుగుదల మరియు బ్రెయిన్ ఫంక్షన్లకు చాలా అవసరమయ్యేటువంటి మ్యాంగనీస్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అరటిపళ్ళు తరచుగా తింటూ ఉండాలి. గుడ్డులో పచ్చ సోన ఇది బ్రెయిన్ పవర్ను పెంపొందించడంలో భాగంగా బాగా సహాయపడుతుంది. కాబట్టి గుడ్డులో పచ్చ సోనని తప్పనిసరిగా తినడం అలవాటు చేసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో పచ్చ సోన తినడం అనేది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, అలాంటి వారికి చాలా చెడు చేస్తుంది అన్నటువంటి ప్రచారం ఉంది. కానీ మెదడు యొక్క పనితీరుకు మాత్రం ఈ గుడ్డులో ఉండేటువంటి పచ్చ సోన చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అద్భుతమైనది ఏంటంటే బీట్రూట్. బీట్రూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది డిప్రెషన్ ఫైటింగ్ వెజిటబుల్. ఇందులో పుష్కలంగా విటమిన్ బి ఉండడం వల్ల ఇది త్వరగా విషయాలను జ్ఞాపకాల ద్వారా సమర్థవంతంగా మెదడుకు చేరవేసేందుకు చాలా సహాయపడుతుంది. ఆ తర్వాత కొబ్బరి నూనె. వంటకాల్లో కొద్దిగా కొబ్బరి నూనె కలపడం వల్ల బ్రెయిన్ పవర్ పెంపొందించడంలో కొన్ని అద్భుతాలు చేస్తుంది. కేరళ లాంటి రాష్ట్రాల్లో తప్ప మన రాష్ట్రంలో కొబ్బరి నూనె వంటకి వాడడం చాలా తక్కువ. మెదడుకు ఇంధనంగా ఇది కీటోన్స్ ను సృష్టిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడైనా సరే వంటకాల్లో కొబ్బరి నూనె వాడడం అనేది చాలా మంచిది. ఓట్స్ ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ మెదడుకు కావాల్సినటువంటి శక్తిని అందిస్తుంది. ఒక కప్పు ఓట్స్ మరియు పండ్లు తీసుకోవడం వల్ల మెమరీ పవర్ను మరియు ఏకాగ్రతను పెంచుకోవచ్చు. పిల్లలకి ఈ డైట్ను అలవాటు చేసినట్లయితే వారి ఆరోగ్యము బాగుపడుతుంది, అదేవిధంగా వారి యొక్క మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. గుమ్మడి గింజలు. గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే మోనో యాసిడ్స్ ఉంటాయి. మెమరీ పవర్ మెరుగుపరచడానికి ఇందులో బోరాన్ అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి సమ్మేళనం మూలకం కూడా ఉంటుంది. గుమ్మడి గింజలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష మెమరీ పవర్ పెంచడంలో బ్రహ్మాండంగా సహాయపడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది నీళ్లు. మెదడు చురుగ్గా ఉండాలంటే నీళ్లు తాగడం చాలా అవసరం. మన మానసిక స్థితికి మరియు శరీరం హైడ్రేషన్లో ఉంచడానికి కూడా నీటి అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. దాన్నే మనం 3 నుంచి 4 లీటర్లు అంటూ ఉంటాం. ముఖ్యంగా చదువుకునేటువంటి అమ్మాయిల్లో నీరు తాగేటువంటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. వారికి ఉన్నటువంటి సమస్యల వల్ల నీళ్లు తాగడం తగ్గిపోతుంది బాగా. అందువలన ఈ మధ్య పాఠశాలలో కూడా వాటర్ బెల్ అని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. వాటర్ బెల్ అంటే గుర్తుగా వెళ్లి పిల్లలు నీళ్లు తాగొచ్చేటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. కాబట్టి పిల్లల దగ్గర నీళ్లు తాగించడం కూడా మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచడంలో ఒక భాగంగా మనం గుర్తించాలి. సో ఫ్రెండ్స్, ఈ 19 రకాలైనటువంటి ఆహార పదార్థాలని మన రెగ్యులర్ డైట్లో మనం మెయింటైన్ చేసినట్లయితే మెదడు యొక్క నాణ్యత పెరుగుతుంది, మెదడు యొక్క చురుకుదనం పెరుగుతుంది. ఈ మెదడు యొక్క చురుకుదనం వల్ల మనం జీవితంలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎన్నో ఉంటాయి. ప్రధానమైనటువంటి భాగం మెదడు. ఆ మెదడు యొక్క పనితీరు కోసం జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనం తీసుకునేటువంటి రెగ్యులర్ డైట్ను కూడా మనం పరిశీలించుకున్నట్లయితే, ముఖ్యంగా ఎదిగేటువంటి పిల్లల విషయంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకొని వారి రెగ్యులర్ డైట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలలో కొన్నింటినైనా సరే మనం చేర్చగలిగితే వారి యొక్క మెదడు యొక్క పనితీరు అద్భుతంగా పనిచేస్తుందని ఎలాంటి సందేహం లేదు. ఎంతోమంది సైంటిస్టులు అనేక పరిశోధనలు చేసి అనేక రకాల పరిశోధనల తర్వాత తేల్చినటువంటి పట్టిక ఇది. కాబట్టి ఈ 19 రకాల ఆహార పదార్థాలు మన రెగ్యులర్ డైట్లో ఉంటున్నాయా లేదా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుని ఏ ఆహార పదార్థం అయితే మిస్ అయి ఉంటుందో దాన్ని మనం వాడడానికి అలవాటు పడినట్లయితే అద్భుతంగా మన మెదడు పనిచేస్తుంది. అద్భుతంగా మన మెదడు యొక్క చురుకుదనం పెరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. నమస్కారం.